డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారం. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో కొంతమంది ఏదన్నా వాళ్ళు చేసే పనిలో సక్సెస్ అయితే, వాళ్ళు చేసిన పని దిగ్విజయంగా పూర్తయితే దానికి వాళ్ళే చేసిన కృషి, వాళ్ళు చేసిన కష్టం వల్లే అది జరిగింది అంటారు. అదే కొంతమంది ఏదన్నా పని చేసి సక్సెస్ కాకపోతే, అంటే పని సగంలో ఆగిపోతే, ఏ కర్మ వల్ల మనకి ఇలా జరిగింది, మన పూర్వీకులు ఏం కర్మ చేయడం వల్ల మనం ఏ పని చేసినా గానీ సక్సెస్ అవ్వట్లేదు అంటారు. ఆ విషయం మీద ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు మన స్టూడియోలో ప్రముఖ డిఎన్ఏ ఆస్ట్రాలజర్ శ్రీ దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. గురువు గారు, ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది చేసిన పని సక్సెస్ అయితే అది వాళ్ళ స్వార్జితం వల్ల, వాళ్ళ కష్టం వల్ల, వాళ్ళ కృషి వల్ల జరిగింది అంటున్నారు. అదే విధంగా సక్సెస్ కాకపోతే ఎవరి కర్మ వల్ల మనకి ఇలా జరిగింది అని బాధపడుతుంటారు. దాని గురించి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఏమన్నా అంశాలు తెలియజేయండి గురువు గారు. ఖచ్చితంగా తెలియజేస్తాము. మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఒక వినూత్న శకాన్ని జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ప్రారంభించాం. అయితే ఇందులో మనము ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పే ప్రతి ఒక్క విషయం కూడాను యూనివర్సల్గా అందరికి కూడాను వర్తించాలి అన్నటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో ఫార్ములా బేస్ చేసుకొని చెప్తూ వస్తున్నాం. మీరు అడిగినటువంటి సందేహము చాలామందికి వచ్చి ఉంటుంది. అది ఎలాగంటే, మనకంటే పూర్వీకులు ఎలాంటి కర్మను చేసుకుంటే మనం ఎలాంటి ఇబ్బందులు ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నాము, ఇబ్బందులు పడుతున్నామని కొంతమంది బాధపడుతుంటే, మరికొంతమంది మాకు జరిగినటువంటి ఈ యొక్క నిందలు కానీ, అపనిందలు కానీ, అసహ్యాలు కానీ, ద్వేషణ దూషణాలు అన్ని కూడాను ఎవరి వల్ల వస్తుందో తెలియటం లేదు. మరియు మాకు కొన్ని సందర్భాల్లో మంచి జరుగుతుంది, ఆ మంచి మాత్రము మా యొక్క శ్రమ వలన, మా యొక్క కష్టం వలన జరుగుతుందని భావిస్తున్నాము అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. అయితే ఇక్కడ అష్టకర్మలు అనేవి ఈ యొక్క 800 కోట్ల ప్రపంచ జనాభాలో ఎవరైనా కానీ అష్టకర్మలతోనే పుట్టాల్సిందే. 27 నక్షత్రాలలోనే వారు జననాన్ని ఎత్తాల్సిందే. ఆ 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 భావాలలో వారి యొక్క లగ్నం ఏదో ఒకటిగా పడాలి. గురువు గారు, ఇప్పుడు 9 గ్రహాలు అంటున్నారు కదా, మీరు అష్టకర్మలు అంటున్నారు. అంటే 9 కర్మలు కదా రావాలి, అష్టకర్మలే అంటున్నారు. అది ఎట్లా గురువు గారు? ఈ అష్టకర్మల మీదే ప్రపంచం నడుస్తోంది అంటున్నారు. అది దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేయండి గురువు గారు. ఓకే, షూర్. ఎలాగంటే 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడాను మనము అష్టకర్మలుగా సూర్యుని నుంచి రాహు వరకు మాత్రమే 8 గ్రహాలని బేస్ చేసుకొని చెప్తాము. కేతువు అనే గ్రహానికి ఎటువంటి కర్మని ఆపాదించడం జరగదు. ఒకవేళ కేతు అనే గ్రహానికి మనం కానీ ఏదైనా ఒక కర్మ ఉన్నట్లయితే ఈ సృష్టిలో జనన మరణములు అనేవి జరగకుండా ఆగిపోతాయనేది మన డిఎన్ఏ కాన్సెప్ట్. అయితే ఇక్కడ మీరు మరొక క్వశ్చన్ వేశారు. ఈ అష్టకర్మలు అనేవి సూర్యుని సంబంధమైనటువంటి కర్మ రిజిస్ట్రీ కానీ, సూర్యుని యొక్క శాపం కానీ, సూర్యుని యొక్క దోషం కానీ, ఇలాగ రాహు వరకు తీసుకున్నట్లయితే ఎవరైనా కానీ, వారు పేదవాళ్ళు కావచ్చు, ధనికులు కావచ్చు, మంచి మంచి పదవుల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే ఎందుకు పనికిరాని వాళ్ళు కూడాను ఏదో ఒక
సమయంలో పుట్టాల్సిందే. పుట్టినప్పుడు వారికంటూ కొన్ని నక్షత్రాలు రాశిపై నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పైన నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పైన నక్షత్రం కానీ ఉంటాయి. అలా పడినప్పుడు వారు ఫలానా కర్మ రిజిస్ట్రీని తీసుకుని ఈ జన్మ ఎత్తినారనేది మనం చెప్తాము. ఏమైనా కానీ ఈ అష్టకర్మలలోనే ఎవరైనా కానీ ఈ 800 కోట్ల జనాభాలో పుట్టవలసిందే. దీంట్లో ఎలాంటి తేడాను లేదు. ఓకే గురువుగారు ఈ అష్టకర్మలు అంటున్నారు కదా గురువుగారు, దీంట్లో ఒక కర్మని తీసుకొని దాని ఎగ్జాంపుల్ గా మనము అనాలిసిస్ చేస్తాం గురువుగారు. ఏదన్నా కర్మ గురించి తెలియజేయండి గురువు, ఒక కర్మ గురించి అష్టకర్మ. ఓకే ఇది ఇంకా బాగుంది. అంటే అందరికీ ప్రేక్షకులు కూడాను అర్థమవుతుంది దీని ద్వారా. ఎలాగంటే గురు కర్మని మనం తీసుకుందాం. అంటే గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ అంటే ఏమిటి? ఇక్కడ అష్టకర్మలు అన్నప్పుడు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువుని మనం తీసుకున్నాం కాబట్టి ఇందులో గురువుని మనం తీసుకుంటున్నాము. గురువు యొక్క కర్మ రిజిస్ట్రీతో ఒక కుటుంబంలో శిష్యులు పుడుతున్నారంటే వారు ఖచ్చితంగా హస్త, మృగశిర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలలో రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడు వారికి గురు కర్మ రిజిస్ట్రీ ఉందని మనం నిర్ధారణ అనేది చేస్తాం. అయితే ఈ గురు కర్మ రిజిస్ట్రీతో పుట్టారు అని తెలియడానికి అందులో పాజిటివ్స్ ఉంటాయి మరియు నెగిటివ్స్ ఉంటాయి. అంటే జనరల్గా ఈ కర్మ రిజిస్ట్రీలోనే ఎందుకు వారు పుట్టారు? డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అంటే గురువు గారు ఇప్పుడు మీరు గురు కర్మ రిజిస్ట్రీ అంటే లగ్నం గాని, లగ్నాధిపతి గాని, చంద్రుడు గాని హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టుంటే ఈ గురు కర్మ రిజిస్ట్రీ అని అన్నారు. అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏ పనులు, ఏ కర్మలు చేస్తే ఈ నక్షత్రంలో పుడతారా గురువు గారు? అదే కదా మనం చెప్తా ఉండేది. ఇప్పుడు ఎట్లాగంటే ఒక కుటుంబ పరంపరలో ఇంతవరకు అక్కడ హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలే లేవు. కొత్తగా వారి కుటుంబంలోకి ఒక హస్త నక్షత్రమో లేదా మృగశిర నక్షత్రమో లేదా ఉత్తరాషాఢ నక్షత్రమో ప్రవేశిస్తుందంటే వారు ఏదో ఒక పాపకర్మను కానీ పుణ్యకర్మను కానీ చేసి ఉంటారు. వీరి పూర్వజన్మలో కావచ్చు, లేకపోతే వీరి పూర్వీకులు కూడాను అలాంటి కర్మ చేసినప్పుడు. కర్మ అంటే చాలా మంది కర్మని పదాన్ని వాడకండి అని కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు. కర్మ అనేది ఏమిటంటే సంస్కృతంలో పనిని కర్మ అని అంటారు. అందుకని మనము కర్మనే వాడుతున్నాం. కానీ అనాగరికులు, ఇల్లిటరేట్స్ ఏం చేస్తారంటే ఇదే కర్మ అనేదాన్ని ఒక నెగిటివ్ వర్డ్గా యూజ్ చేసుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీలో కర్మ రిజిస్ట్రీ, కర్మ శాపము, కర్మ దోషంగా మనం భావిస్తూ చెప్తుంటాం. ఈజీగా అర్థమవుతుందని. అయితే ఇక్కడ పూర్వము వారు చేసినటువంటిది ఏమిటంటే ఒక ఆచార వ్యవహారాల్ని కలిగినటువంటి ఒక కుటుంబాన్ని వీరు అపహేళన చేసి ఉంటారు. అంతవరకు వారి కుటుంబంలో హస్త, మృగశిర, ఉత్తరాషాఢ ఉండదు. మంచి సాత్వికంగా ఉన్నటువంటి గురువు యొక్క పరంపరలో విద్యను అభ్యసిస్తున్నటువంటి వారిని వీరి కుటుంబం వెళ్ళి ఎగతాళి చేస్తుంటుంది, హేళన చేస్తుంటుంది. లేదంటే వీరి సొంత బిడ్డలను మాత్రమే అమితంగా ప్రేమించి ఇతరుల బిడ్డల్ని అసహించుకోవడము, దూరంగా పెట్టడము, కసరడము, తిట్టడం చేస్తుంటారు. లేకపోతే
వేరే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఎలాగంటే మనము ఈ గురువుని సంతాన కారకత్వం వహించే గ్రహంగా చెప్తాము, ఆధ్యాత్మికతకు సంబంధించిన గ్రహంగా చెప్తాము. అలాగే ఆధ్యాత్మిక గురువులు, ప్రీస్టులు, మతాధిపతుల గురించి కూడా చెప్పేది ఈ గురువు యొక్క కారకత్వం కింద చెప్తాము. ధన సంబంధమైనటువంటి విషయాల గురించి చెప్పేది కూడాను ఈ యొక్క గురు కారకత్వం కింద చెప్తాము. గుడులు, గోపురాలు, అలాగా గుడుల్లో ధర్మకర్తలుగా ఉండి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క పదవుల్ని సరిగా యూజ్ చేసుకోకుండా అక్కడ వచ్చినటువంటి సంపదలంతా కూడాను ఒక అన్యాయంగా, అధర్మంగా వేరే వాటికి ఖర్చు పెట్టి అక్కడికి వచ్చిన భక్తులకి సరిగైనటువంటి సపరీలు చేయకుండా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో మళ్ళీ కూడాను పుట్టే పిల్లల్లో కానీ వాళ్ళ జనరేషన్లో కానీ ఈ హస్త, మృగశిర మరియు ఉత్తరాష నక్షత్రాలు వాళ్ళు పుట్టడం అనేది జరుగుతూ ఉంది. అంటే గురువు గారు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, జెంట్ అండ్ ఫీమేల్, మ్యారేజ్ చేసుకున్నారు. అంటే అంత దాకా వాళ్ళ కుటుంబంలో ఈ గురుకర్మ అనేది లేదు. వాళ్ళు చేసే వృత్తిలో ఏదో మీరు చెప్పిన దాని ప్రకారము నెగిటివ్ గా లేకపోతే పాజిటివ్ గా చేసినారనుకుంటే వాళ్ళకి ఆ కర్మ రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే వాళ్ళ కుటుంబ నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్ఫర్ అయ్యి దాని వల్ల కూడా వీళ్ళు బాధ అనుభవిస్తారు. ఖచ్చితంగా అనిపిస్తుంది. ఉదాహరణకి ఒక అతను టీచర్ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి అతను ఎగ్జామ్ రాస్తున్నాడు. ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా, అక్కడ వెళ్ళినామా, వచ్చినామా, అక్కడ హాజరు వేసుకున్నామా, ఇంకేదైనా వర్క్ చేసుకున్నామా, టైం పాస్ కి వెళ్ళినామా, పిల్లలకి చదువు సరిగ్గా చెప్తే ఏమి, చెప్పకపోతే ఏమిటి, మనకేం జీతం ఏమి వచ్చేస్తుంది అన్నట్టు కొంతమంది ఇలాంటి ఉద్యోగాలు చేస్తూ కూడాను, ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తూ కూడాను సరిగా న్యాయం చేయనప్పుడు వారి కుటుంబ పరంపరలో ఇతను చేసినటువంటి లేదా ఈమె చేసినటువంటి ఈ కర్మ అనేది వెళ్ళదు. వారిని చుట్టుకుని కూడా వచ్చి తర్వాత జనరేషన్లో వారి కుటుంబ పరంపరలో సంతాన దోషాన్ని, సంతాన విచారాన్ని, సంతాన శోకాన్ని, ధనం లేమితనాన్ని, ఇబ్బందులు పడే విధంగా ఒక న్యాయబద్ధమైనటువంటి పదవిలో లేకుండా అందరి చేత, అంటే న్యాయబద్ధంగా ఎవరైతే పదవిలో ఉంటారో వారి చేత అవమానించే విధంగా వీరిని చేయడం జరుగుతుంది. అంటే ఏమిటంటే ఇక్కడ ఓడలు బండ్లు వాడలు అవుతారు కదా, అలాంటి పరిస్థితి ఉల్టా లైఫ్ని ఇవ్వడానికి కూడా అవకాశాన్ని ఆ యొక్క కర్మ రిజిస్టర్ అనేది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్తాం. ఓకే గురువు గారు, అంటే ఈ కర్మ రిజిస్ట్రీ అనేది పాజిటివ్ చేస్తే పాజిటివ్ గా, నెగిటివ్ చేస్తే నెగిటివ్ గా వాళ్ళకి కాకపోయినా వాళ్ళ పుట్టే సంతానానికి కలిగి దాని ద్వారా వీళ్ళు బాధింపబడతారు అంటున్నారు. అంతే. అంటే ఈ కర్మ రిజిస్ట్రీ అంటే వీళ్ళు చేసే పనిని ఏదో ముందే మనం డిఎన్ఏ ఆస్ట్రాలజర్ దగ్గర వచ్చి జాతక పరిశీలన చేసుకొని సవ్యమైన దిశలో పోతే వాళ్ళు కాకుండా వాళ్ళ కుటుంబ పరంపర అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా సంతోషంగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు గురువు గారు. అంటే వచ్చే జనరేషన్ లో మనం ఏ విధంగానైతే మన ఆస్తిపాస్తుల్ని పంచుకుంటామో అదే విధంగా మనం చేసినటువంటి పాప పుణ్య కర్మలు కూడాను పంచుకోవాల్సి వస్తుంది. అలా పంచుకున్నప్పుడు తర్వాత జనరేషన్ సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. దానివల్ల సంతోషంగా ముందుకెళ్ళడానికి అవకాశాన్ని కూడా పొందినటువంటి వారు ఉండడానికి ఇక్కడ సహకరిస్తుంది మనం చేస్తున్నటువంటి కర్మ. అయితే ఇందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది అంటున్నాం. అంటే ఒక పనిని మనం చేసినప్పుడు ఇప్పుడు మనం ఒక జ్యోతిష్ శాస్త్ర విధానంలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ముందుకెళ్తున్నాము. ఇలాగ డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఆస్వాదించి చక్కగా దానిలో పాజిటివ్ గా మనకి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఉత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. కొంతమంది కావాలనే ఇది ఒక సబ్జెక్టా, ఇలాంటి సబ్జెక్టా అని తిట్టే వాళ్ళు ఉంటారు. అంటే మనం చేసే ఒక పనిని మొదలు పెట్టినప్పుడు దాంట్లో ప్రతి ఒక్క చోట కూడాను పాజిటివ్ ఎదురవుతుంది, నెగిటివ్ ఎదురవుతుంది. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఈ రెండింటిని సమంగా బ్యాలెన్స్ చేసుకోగాని వెళ్ళగలిగితే ఆ కర్మ అనేది నలిఫై అవుతుంది అనమాట. ఇది మనం ఇక్కడ ముఖ్యంగా చెప్తుంటాం. అదేవిధంగా ఇప్పుడు చూడండి, గురుకర్మ రిజిస్ట్రీలో మనం మెయిన్గా సంతాన దోషం అనేది ఎలా ఏర్పడుతూ ఉంది, సంతాన శాపం ఎలా ఏర్పడుతూ ఉంది, సంతాన విచారం ఎలా ఏర్పడుతుంది అనేది మనం చూసాం. అందుకు మనం మహాభారత కాలంలో నుండి కానీ పురాణ కాలాల నుండి కూడా మనం పోల్చుకొని చూసినాం. దశరథుడు అనే రాజుకి
బిడ్డలే పుట్టుకున్నప్పుడు దాదాపు 60,000 సంవత్సరాలు, అంటే అప్పట్లో లాంగివిటీ ఎక్కువ ఉంది కాబట్టి 60,000 సంవత్సరాల పాటు ఆ యొక్క దశరథ మహర్షి, దశరథ రాజు, మహర్షి కాదు దశరథ రాజు పరిపాలన చేసినా గాని అతనికి వివాహం జరిగినా గాని బిడ్డలు పుట్టకుండా ఉంటే అక్కడ అతను యాగం చేయడము, పుత్రకామేష్టి యాగం చేయడము, తర్వాత బిడ్డలు పుట్టడం అనేది జరిగింది. దాని కారణం ఏమిటి అంటే దశరథ మహారాజు పుట్టినదే హస్తా నక్షత్రంలో పుట్టడం జరిగింది అని మనం చదువుకున్నాం. అంటే హస్తా నక్షత్రం ఎక్కడుంటుందో అక్కడ సంతాన దోషం ఉంటుంది. రాముడిని తన యొక్క ఇంటి నుండి అడవిలోకి పంపించినప్పుడు అజ్ఞాతవాసాన్ని అనుభవించే సమయంలో విచారణ బుద్ధితో విచారణ చేసి ఆ దశరథ మహారాజు చనిపోవడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం చదువుకున్నాం. అంటే ఇక్కడ పుత్ర శోకాన్ని, విచారాన్ని పొందడం జరుగుతుంది. ఇలాగ దానికి కారణం అనేకం ఉంటుంది. అలాగ మనం ఇంకా ఆ యొక్క పురాణ గాథలను చెప్పుకుంటా వెళ్తే దానికి అన్లిమిటెడ్ గా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే పూర్వము మనము ఎవరికైతే ఈ యొక్క సంతాన దోషం ద్వారా ఇబ్బందిని సంతానం ద్వారా ఇబ్బందిని కలిగించుంటాము అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ విషయము వారి వారి కుటుంబాల్లో ఈ హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పడడము, వారికి తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక శిశువుని హత్య చేయించడం. ఎలాగంటే గర్భధారణ జరిగిన తర్వాత ఎన్నుపూసలో వారికి ప్రాణశక్తి ఉత్పత్తి అయిన తర్వాత అక్కడ ఈ బిడ్డ అవసరం లేదు, దీన్ని అబార్ట్ చేసేస్తామన్నటువంటి ఉద్దేశంతో బలవంతంగా అబార్ట్ చేసినటువంటి కుటుంబాల్లో ఆ తర్వాత పుట్టే బిడ్డలు కావాలని ఈ హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టడం జరుగుతూ ఉంది. ప్రసవ వేదనను తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజుల్లో అయితే ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు, కానీ ఈ ఎడ్ల బండ్ల మీద కానీ లేకపోతే ఈ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఈ యొక్క కావిళ్ళలాగా ప్రసవించడానికి కావాల్సినటువంటి ఆ స్త్రీని తీసుకెళ్లి 5-6 కిలోమీటర్లు అడవులు దాటి కూడాను నాటు వైద్యం ద్వారా, పసరు వైద్యం ద్వారా ప్రసవ వేదనను తట్టుకొని ఆ బిడ్డని కనడం జరుగుతుంది. ఇలాంటి వారికంతా మనం గమనించినట్లయితే ఖచ్చితంగా సంతాన దోషం సంబంధించినటువంటి ఈ గురుకర్మ ఉంటుంది. కొంతమంది బస్సులో వెళ్తూ బిడ్డలను కంటుంటారు, కొంతమంది ట్రాక్టర్లో వెళ్తూ బిడ్డలను కంటుంటారు, కొంతమంది ఈ ఆటోలో వెళ్తూ బిడ్డలను కంటుంటారు. అంటే వీరందరికీ కూడాను ఈ యొక్క గురువు యొక్క శాపము, సంతాన దోషం అనేది కంపల్సరీగా ఉండి తీరుతుంది. అయితే దీన్ని తొలగించడానికి మనకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, అవకాశాలు ఉన్నాయనేసి మనము చూడాలి. ఓకే గురువు గారు, అంటే ఈ గురు కర్మ కలిగిన తర్వాత దీన్ని నలిఫై చేసుకునే విధానం కూడా ఉందా గురువు గారు? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఎలాగుందంటే వీరికి ఆల్రెడీ ఇప్పుడు మనం గమనిస్తుంటాం, కొంతమందికి గురు శాపం ఉత్తరాషాఢ నక్షత్రంలో గానీ, హస్త, మృగశిర నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళకి బిడ్డలే లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అలా బిడ్డలే లేనప్పుడు ఏం చేస్తారంటే వీరు ఆ దోషాన్ని తొలగించుకోవడానికి అనేక రకాలైనటువంటి పరిహారాల నెపంతో చేస్తుంటారు. కానీ మనం ఏం చేస్తాము, DNA ఆస్ట్రాలజీ ప్రకారం డైరెక్ట్ గా ఏదైనా చేయగలిగితే దానికి ఫలితం ఉంది అంటాం. ఇప్పుడు ఒక పక్కింటి వాళ్ళు ఎక్కడికి ఊరికి వెళ్తుంటారు, లేదా ఏదో అవసర నిమిత్తమే అర్జెంట్ గా ఒక చోటకి వెళ్ళాలి, అప్పుడు వాళ్ళ బిడ్డల్ని మన దగ్గరికి వదిలేసి వెళ్ళినప్పుడు మన బిడ్డలుగా ఉంటే ఏ విధంగానైతే వాళ్ళని మనం చూస్తామో, ఆలన పాలన చేస్తామో ఆ విధంగా ఆదరించడం వలన ఇది డైరెక్ట్ గా ఏమవుతుందంటే ఈ యొక్క గురుకర్మ దోషం అనేది తొలగిపోతా ఉంది. అదే విధంగా ఈ గురుకర్మ దోషం ఉన్నటువంటి హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలు పుట్టినటువంటి వారు ఆ గురుకర్మను తొలగించుకోవడానికి, ఆ సంతాన దోషాన్ని తొలగించుకోవడానికి, సంతాన శాపాన్ని తొలగించుకోవడానికి, సంతానమైన విచార శక్తిని తొలగించుకోవడానికి, అది ఒక జీవశక్తి. అందుకని జీవకారకుడు అంటాం ఎవరిని, గురువుని. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళడం. ఎక్కడైతే టీచింగ్ ఫీల్డ్ ఉంటుందో ముఖ్యంగా 6 నక్షత్రాల కలయిక కనబడతా ఉంటుంది. అది ఎలాగంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలు అనేది గురుకర్మ రిజిస్ట్ని కలిగి ఉంటే, బుధుని కర్మ రిజిస్ట్ని కలిగినటువంటి నక్షత్రాలు రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ. అప్పుడు ఈ 3 నక్షత్రాలు కొన్ని కుటుంబాల్లో 3 నక్షత్రాలతోనే వాళ్ళు ఒక గురువు యొక్క స్థితిని పొందుతుంటారు, ఉపన్యాసకులుగా ఉంటారు, టీచింగ్ ఫీల్డ్ లో ఉంటారు, ప్రొఫెసర్స్ గా ఉంటారు. కొన్ని కుటుంబాలు ఈ రెండింటిని కలగూరగంపగా చేసుకుని బ్యాంక్ సెక్టర్ లో పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే గురుకర్మ అనే ఒక దీంతోనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధమైనటువంటి ఫ్యాక్టరీలను పెట్టినటువంటి వాళ్ళు ఉంటుంటారు. ఎందుకంటే గురువు అంటే ఉత్పత్తి కారకుడు. సంతానాన్ని ఏ విధంగా అనేది ఉత్పత్తి చేస్తాడో అదే విధంగా ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరగాలంటే ఖచ్చితంగా గురుకర్మ రిజిస్టర్ ఉండాలి. అదేవిధంగా గురుకర్మ, బుధకర్మ రెండు కలవడం వలన అక్కడ టీచింగ్ అనేది ఉంటుంది, అకౌంట్స్ ఉంటుంది, ఫినాన్స్ ఉంటుంది, అలాగే కన్సల్టెంట్స్ ఉంటుంది, ఏజెన్సీ ఉంటుంది, చార్టెడ్ అకౌంట్స్ ఉంటుంది. ఇలాగ మనం చాలా విషయాలను మనం చెప్తుంటాం. అంటే దీంట్లో పాజిటివ్స్ ఉన్నాయి.
అంటే ఒకరు వాళ్ళకి తెలియకుండానే టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిన వల్ల ఇంతకు ముందు చేసినటువంటి పాపకర్మల్ని ఆ టీచ్ చేయడం వల్ల, ఆ యొక్క పిల్లలకి బోధించడం వల్ల, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని పంచడం వలన వారికి అది నల్లిఫై అవుతా ఉంది. అదేవిధంగా గుడులకి ద్రోహం చేస్తుంటారు, గుడుల సొత్తు తినేస్తుంటారు కొంతమంది పూర్వము. అప్పుడు వాళ్ళ కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడేం చేయాలంటే కొన్ని గుడుల్ని వీళ్ళు తీసుకొని ఆ గుడుల్ని ఉద్ధరించడము, ఆ సమాజానికి కావాల్సినటువంటి మంచి విషయాల్ని పంచడము, చెప్పియడము, బోధించడం చేయడం వల్ల కూడాను ఈ యొక్క గురుకర్మ రిజిస్టర్ అనేది ఆ దోషం నుండి బయటపడడానికి అవకాశం మాత్రం ఖచ్చితంగా కనబడతా ఉంది. ఓకే గురువు గారు, అంటే మీరు ఏం చెప్తున్నారంటే మన అష్టకర్మల్లో మీరు ప్రస్తుతం వచ్చి ఒక కర్మ గురుకర్మ తీసుకొని డిస్కస్ చేస్తున్నారు. అంటే మనం ఏదన్నా పని చేసేటప్పుడు, ముఖ్యమైన పని చేసేటప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీని కలిసి దానివల్ల మన కర్మ అవుతుందా లేదా, మన జాతకంలో ఆ ప్రాప్తం ఉందా లేదా అని తెలుసుకొని ఆ కర్మ చేయడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి బాగుంటాయి. ఒకవేళ మీకు ఆల్రెడీ మీ పూర్వీకులు ఈ కర్మ చేసేస్తుంటే దాన్ని నలిఫై ఎలా చేసుకోవాలన్న విషయాన్ని డిఎన్ఏ ఆస్ట్రాలజర్ ద్వారా కన్సల్టెంట్ తీసుకొని తెలుసుకొని బాగుపడండి అని తెలియజేస్తున్నారు. ఓకే గురువు గారు, మంచి టాపిక్ డిస్కస్ చేశాము. చాలా క్లుప్తంగా ఈ అష్టకర్మల్లో ఒక కర్మ అయిన గురు కర్మ గురించి చాలా చక్కగా వివరించారు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాము. ఓకే, ఈ యొక్క అష్టకర్మల్లో మనం తీసుకున్నటువంటి టాపిక్ చాలా సెన్సిటివ్ అయింది. దీన్ని మళ్ళీ మళ్ళీ మీరు వినాలి. వినిన తర్వాత మనము ఒక జన్మ ఎత్తుతున్నామంటే ఖచ్చితంగా ఏదో కర్మ రిజిస్టర్తో మనం పుట్టుంటాం. ఆ కర్మని తెలుసుకొని కానీ మనం దాన్ని రెడ్యూస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఉత్తమమైనటువంటి గతులు ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజర్ ద్వారా మీకు కలుగుతాయి. ఎందుకంటే మిగిలిన ట్రెడిషనల్ ఆస్ట్రాలజర్లో ఎందుకు చెప్పడం లేదంటే వాళ్ళంతా కూడా అప్డేట్ కావడం లేదు. మనం అప్డేట్ అయినాము. అప్డేట్ అయినప్పుడు దాని నుండి వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మనం అందరికీ పంచడం వలన మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ రోజు రోజుకి మంచి స్థాయికి వెళ్తుండటంలో ఎలాంటి సందేహం లేదు. మమ్మల్ని ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా అమ్మవారికి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నాను. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.